నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సునీల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్ అండ్ సెక్షువాలజిస్ట్ అట్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేబిహెచ్బి హైదరాబాద్. సో నా దగ్గరికి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, ఈ పురుషాంగ అంగస్తంభన లోపాల గురించి క్లయింట్స్ వస్తూ ఉంటారు. వీళ్ళని నేను ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్ ఏంటి అంటే, ఎర్లీ మార్నింగ్ ఎరెక్షన్స్ ఉంటాయా, అంటే తెల్లవారుజామున మీకు అంగస్తంభనం ఉంటుందా అనేది అడుగుతుంటాను. ఇది పరీక్ష ఏంటి అంటే నాక్టర్నల్ పెనియల్ ట్యూమినెన్స్ అంటాము. అంటే స్పాంటేనియస్గా మనకు తెలియకుండానే అంగము గట్టిపడటాన్ని ఎన్పిటి టెస్ట్ అంటాము. యూజువలీ ఎర్లీ మార్నింగ్ వుడ్స్ అంటాం, తెల్లవారుజామున అంగస్తంభన అంటాము. ఇది అందరికీ ఉంటుంది. ప్రత్యేకంగా ఈ అంగస్తంభన లోపాలు ఉన్న వాళ్ళకి, అంటే పురుషాంగం గట్టిపడడంలో లోపాలు ఉన్న వాళ్ళకి, ఈ నరాల బలహీనత అంటాం కదా, ఇలాంటి లోపాలు ఉన్న వాళ్ళకి కొంతమందిలో ఎర్లీ మార్నింగ్ వుడ్స్ అనేటివి ఉండవు. సో దీని గురించి చెప్పాలి అంటే, ఎర్లీ మార్నింగ్ వుడ్స్ అంటే ఏంటి అంటే మనకు తెలియకుండానే స్పాంటేనియస్ స్లీప్ ఎరెక్షన్స్ అంటాం వీటిని. ఇది ఆర్ఎం అంటే స్లీప్లో 2 రకాల స్లీప్స్ ఉంటాయండి, ఎన్ఆర్ఎం స్లీపు, ఆర్ఎం స్లీపు. ఇది ఆర్ఎం స్లీప్లో ర్యాపిడ్ ఐ మూమెంట్ స్లీప్ స్టేజ్లో ఎపిసోడ్స్ ఉంటాయి స్లీప్లో. అప్పుడు ఎరెక్షన్స్ అనేటివి వస్తాయి. అంటే అంగానికి రక్త సరఫరా పెరిగి అంగస్తంభించినట్టు తెలుస్తుంది. ఆర్ మనం నిద్ర లేచే ముందు కొద్దిగా అంగస్తంభన అనేది ఉంటుంది. ఇవి ఒక రోజులో, ఒక నైట్లో ఏంటి అంటే 3 to 5 ఎపిసోడ్స్ ఉంటాయి. డిపెండింగ్ ఆన్ పేషెంట్ టు పేషెంట్ మారుతూ ఉంటుంది. సో ఇవి కొంతమందిలో తగ్గచ్చు, కొంతమందిలో పెరగచ్చు. కానీ ఇవి ఆర్ఎం స్లీప్ ఎపిసోడ్స్, అంటే ఎన్ని ఆర్ఎం స్లీప్లు అయితే వస్తాయో అవి ఈ అంగస్తంభన అనేది జరుగుతుంది. అంటే ఒక నైట్లో ఎరెక్షన్స్ అనేటివి 3 to 5 టైమ్స్ ఉంటాయి. ఇది పర్ ఎరెక్షన్ వచ్చినప్పుడు 10 to కొంతమందికి 25 మినిట్స్, 10 మినిట్స్ నుంచి 25 మినిట్స్ వరకు ఈ ఎరెక్షన్స్ ఉంటాయి. సో ఇది ఉండి సెక్షువల్ యాక్ట్ అప్పుడు ఎరెక్షన్స్ ఇబ్బంది అవుతూ ఉంటే దాన్ని ఫంక్షనల్ డిస్ఫంక్షన్ అంటాం. అంటే వీళ్ళకి అన్నీ బాగానే, శారీరకంగా వీళ్ళు బాగానే ఉంటారు, మానసికంగా వీళ్ళు ఇబ్బంది పడటం, సైకలాజికల్లో కానీ, మెడికేషన్స్ ఎఫెక్ట్స్ కానీ, ఫిజికల్ ఎఫెక్ట్స్ అంటే డయాబెటీస్లో కానివ్వండి, లేకపోతే థైరాయిడ్లో కానివ్వండి, హైపర్ టెన్షన్ మెడికేషన్స్లో ఉన్న వాళ్ళు కానివ్వండి, కొంతమందికి ఇట్లాంటి ఇబ్బందులు రావచ్చు. సో వాళ్ళలో ఈవెన్ కొంతమందిలో ఈ ఎర్లీ మార్నింగ్ వుడ్స్ అనేటివి తగ్గుతుంది. సో వాళ్ళు దీన్ని చూసుకునేసి, అరే నాకు ఎర్లీ మార్నింగ్ ఎరెక్షన్స్ రావట్లేదు కదా, నేను సెక్షువల్ యాక్ట్ చేయలేము కదా అని అనుకుంటారు. బట్ ఇది వెరీ ట్రాన్సియంట్ అండి, చాలా ఈజీగా మనము ట్రీట్ చేయొచ్చు. సో దీనికి ట్రీట్మెంట్ ఏంటి అంటే మనం ఏదో మెడికేషన్స్ పెట్టి ఎరెక్షన్స్ రంపించడం కాదు. ఇది మన దగ్గర ఎక్స్ట్రా కార్పోరియల్ లో ఇంటెన్సిటీ షాక్ వేవ్ థెరపీ అనేది ఉంటుంది. ఇది అంగానికి డైరెక్ట్గా అప్లై చేయడం వల్ల ఏమవుతుంది అంటే అంగంలోని రక్త ప్రసరణ ఇంప్రొవైజ్ అయ్యి ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ని, అంటే అంగస్తంభన లోపాలని ఈజీగా కరెక్ట్ చేస్తుంది. అంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కరెక్షన్స్ చేయొచ్చు అనమాట. గమనించాల్సింది ఏంటి అంటే, మీకు ఎప్పుడైతే ఈ ఎర్లీ మార్నింగ్ వుడ్స్ అనేటివి ఉంటాయో చాలా ఈజీగా వీళ్ళు రికవరీ అవుతారు. సో దాని గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ.